చేసేది సీమ చింతకాయల కర్రీ అండి. ఇదిగోండి సీమ చింతకాయల పప్పులు ఇలా తీయాలి. తెలియని వాళ్ళకైతే పల్లెటూరులో వాళ్ళందరికీ తెలుస్తాయి. ఇదిగోండి సీమ చింతకాయలు ఇట్లా పండిపోతే ఇలా ఉంటుంది కాయ. సీమ చింతకాయల కర్రీ అండి. ఇవి ఒక 1/2 కిలో కాయలు తీసుకొచ్చి ఇలా పప్పులు వలుచుకున్నాను. దీంట్లో బ్లాక్గా గింజలు వస్తాయండి. ఇవ్వండి బ్లాక్గా గింజలు వస్తాయి. ఆ గింజలు తీసేసుకోవాలి. ఇట్లానే ఉంచుకోవాలి. పన్నీర్ కర్రీలాగా బాగుంటుంది. చాలా ఆరోగ్యవంతమైనది. ఆయుర్వేదం వాళ్ళు చెప్తున్నారు. కరివేపాకు, నూనె అండి కొంచెం పడుతుంది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు, ఒక 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్